ఇల్యూమినాటి అనేటటువంటిది ఒక రహస్య సొసైటీగా చెప్పబడుతుంది. ఇది చాలా వరకు వీడియోలు చేసి ఉన్నారు. దీని గుర్తుగా పిరమిడ్ గుర్తుగాను, కొంతమంది ఒంటి కన్ను గుర్తుగాను, కొంత మేక యొక్క శిరస్సు, తల, దానికి ఒక ఒంటి కన్ను, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. మరి ఇల్యూమినాటి అనేటటువంటిది ఏమిరంటే అతిగా ఊహించడం అన్నమాట. వారి వారి కోరికలు నెరవేర్చుకునేదానికి ఇల్యూమినాటి అనేటటువంటి ఒక పదాన్ని తీసుకొస్తుంది. లేని శక్తులను ఆపాదించడం. మరి ఒక మనిషి గుర్తు పైకి పోయాడు అనేటటువంటిది, ఇలాంటివన్నీ ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటిది చెప్పి మనిషిని తప్పుదారి పట్టించేటటువంటి విధంగా సందేశాలు ఇస్తున్నారు. కాబట్టి ఇలాంటివన్నీ మనము నమ్మకూడదు. ముఖ్యంగా దీన్ని మనం అర్థం చేసుకోవాలి అంటే వారి వారి యొక్క కోరికలను తీర్చుకోవడానికి 10 మంది సమూహాన్ని వేసుకొని అతిగా చెప్పి భ్రమింపజేసి దానిలో పడవేసేటటువంటి ఒక మాయా ఉచ్చు. కాబట్టి మీరు సైంటిఫిక్గా ఆలోచించండి. సైంటిఫిక్గానే మనము కరెక్ట్గా చేసుకోవాలి. అదేదో పైనుంచి వచ్చి మనల్ని కాపాడేటటువంటి వారు ఎవరు ఉండరనేటటువంటిది నా ఉద్దేశము. ఇల్యూమినాటి అనేటటువంటిది పెద్ద నాటి అయిపోయింది. కాబట్టి మనమందరము మరొక్కసారి గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది ఈ యొక్క నిజానికైతే సత్యం వద ధర్మం చర అనేటటువంటిది గొప్పది. మళ్ళా రెండోది అహింసో పరమధర్మ. మన యొక్క పెద్దవాళ్ళు చెప్పినటువంటి మాటలు అహింసో పరమధర్మ అనేటటువంటిది కూడా మనము గుర్తు పెట్టుకోవాలి. ఒకరిని మోసం చేయకుండా బతికితే అదే గొప్ప వస్తువు. సామాన్యుడైన బాగా సుఖంగా జీవించేటటువంటిది ఏదైనా అది మంచిదే అని నేను చెప్తున్నాను.